అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కొడుకు వికాస్ అన్నారు. ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి అంశాలపై దాటవేత ధోరణి అవలంబిస్తున్న ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు వైసీపీ తలపెట్టిన యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వికాస్ బాబు కోరారు. యువత పోరు పోస్టర్ని ఆయన ఆవిష్కరించారు. కనీసం దాని గురించి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని చెప్పి ఒక రూపకల్పన కూడా లేకపోవడంపై రాష్ట్రం అంతా నిరుద్యోగుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి నిర్ణయించింది. అట్లాగే రేపు మన జిల్లాలో కూడా బందర్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి, నిరుద్యోగులు అందరూ కూడా పాల్గొని, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని అనుసంధ విభాగాలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది కోరుతుంది. ఒకసారి ఈ మేనిఫెస్టో చూస్తే అన్నిటికంటే ఇది ఖచ్చితంగా మోసం అని అర్థమైపోయేది ఏదన్నా ఉందంటే అది నిరుద్యోగ వృత్తి. ఈ మాట ఎందుకంటున్నానంటే, మీరు రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మీరు గమనించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా ఇదే నిరుద్యోగ వృత్తి ఉంది. ఇదే 3,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. మరి ఈసారి ఇంకెక్కువ పెంచిస్తా అన్నాడు, మరి తగ్గించిస్తా అన్నాడు తెలియదు. కానీ అప్పుడు కూడా ఇదే ఈ 3,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అప్పుడు